ఇవాళ మున్సిపల్ నగర మేయర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఏదో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చాం, మేము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. వసీం, మేము గతంలో నీకు ఎన్నోసార్లు చెప్పాం, నువ్వేదో స్క్రిప్ట్ తీసుకొని కూర్చుంటావు. అయ్యా వసీం విను, ఏదైతే అబద్ధపు హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యే గారైతేనేమి ఎన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటావా? ఏదైతే మీ మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే 6 నెలల్లో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాను, డంప్ యార్డ్ తరలిస్తాను, రింగ్ రోడ్ తెస్తాను అన్నటువంటి మాజీ శాసనసభ్యుల వారు 5 ఏళ్ళు గడిచిపోయింది నాయన. ప్రజలు అసహించుకొని శీత్కరించుకొని మీ అబద్ధపు హామీలకు మీ తప్పుడు వాగ్దానాలకు తట్టుకోలేక మిమ్మల్ని సాగనంపారే. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా మేము పాలకవర్గంలో ఉన్నాం, మున్సిపాలిటీలో మాకు ఇంకా 12 నెలలు ఉంది, మేము ఎలా దీన్ని కప్పిపుచ్చుకోవాలి, ప్రజల చిత్కారాన్ని మేము ఎలా తట్టుకోవాలి అని చెప్పి నువ్వు ఈరోజు కూర్చొని మా ఎమ్మెల్యే గారి గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తావా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మా యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి దావోస్ పర్యటన వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, కొత్త పరిశ్రమలు ఎలా తేవాలి, ఏదైతే మీరు నిరుద్యోగ యువతను వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారో, ఉద్యోగులను నిరుద్యోగులను కార్మికులను కర్షకులను ఎలా నట్టేట ముంచారో వాటన్నింటినీ మనము తుడిచిపారేసి వీటన్నిటినీ మేము ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కార్మికులకు సరైన పని కల్పించాలి అని చెప్పి మా నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. మీలా మేము మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి విహారయాత్రలు చేయలేదు. వసీం, నువ్వు అనంతపురం గురించి చెప్తున్నావు. అనంతపురం నగరంలో చూడు, ముస్లిం మైనార్టీలు మొత్తం వందలాది మంది ప్రతిరోజు అనంతపురం శాసనసభ్యులు వెంకటేష్ ప్రసాద్ అన్న గారి ఇంటికి వెళ్తున్నారు. అన్న, మీరు వచ్చిన తర్వాత మా ముస్లిం మైనార్టీల్లో నూతన ఉత్సాహం వచ్చింది. మీరేదైతే మన ఖబరస్థాన్ ప్రహరీ గోడ కోసం 67 లక్షలు మంజూరు చేయడమే కాకుండా దర్గాలకైతేనేమి మసీదులకైతేనేమి ఏవైనా మరమ్మతులున్నా ఏవైనా మీకు సమస్యలున్నా మీరు వెంటనే ఎప్పుడూ నా తలుపులు తెరిచే ఉంటాయి. మా ముస్లిం మైనార్టీలందరూ మీరు నాకు వచ్చి చెప్పుకోవచ్చు, వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పి ఆయన ముస్లిం మైనార్టీల పక్షాన నిలిచి మాట్లాడుతూ ఉంటే దీన్ని తట్టుకోలేక అనంతపురం నగర శాసనసభ్యులపై నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావా? వసీం, సిగ్గులేదా నీకు మాట్లాడడానికి? ఏం చేశారయ్యా? అభివృద్ధి 5 సంవత్సరాల కాలం ఇచ్చారే. 30 లక్షల ఇండ్లు పేదలకు మాటిచ్చి జగన్మోహన్ రెడ్డి పునాదులకు నిలబెట్టాడే, మరి అవి పూర్తి చేశావా? ఈరోజు చూడు, మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి 2 సెంట్ల భూమి ఇస్తా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్లు ఇస్తానని చెప్పి ఏదైతే ఆయన సంక్షేమ పథకాలను చెప్పాడో అవి ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చేస్తున్నది ఏమిటి? గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు జరిగాయి, పార్కులు అభివృద్ధి చెందే, అటువంటి పార్కులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు మీరు. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ అన్న గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీరు ఏదైతే నిర్వీర్యం చేసి పెట్టారో, పార్కులు అయితేనేమి, ప్రజా సమస్యలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఆయన పరిష్కారం దిశగా పయనిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలిసి ఆయన ప్రతి ఒక్కటి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తూ ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తూ పోతున్నారు. మరి ఇదయ్యా చేయాల్సిందే అభివృద్ధి అంటే. ఇదే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
కేవలం 8 నెలల్లోనే 27 కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్లయితేనేమి ప్రతి ఒక్కటి మంజూరు చేసి ఆయన అభివృద్ధి వైపే నడుస్తున్నారు. మరి రోడ్ల గురించి ఏదో మాట్లాడాం వంకర అని ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి చూడు, చక్కగా కేవలం మీకు సంబంధించినటువంటి అక్కడ దుకాణాలు కనబడతాయి, లేదా ప్రజలందరూ చెప్పుకుంటా అన్నారే మొత్తం టవర్ క్లాక్ వరకు వంకర టింకర్ రోడ్లని, ఆ రోడ్లను మీరు సరిగ్గా చేయలే, అది గుర్తుంచుకో. కాబట్టి మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే, అనంత నగరం అభివృద్ధి జరగాలంటే అది దగ్గుబాటి ప్రసాద్ అన్న గారితోనే అని చెప్పి తెలియజేసుకుంటూ, అవాక్కులు చవాక్కులు పేలితే ఖచ్చితంగా మీ మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాం.